ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కూరని ఇలా చల్లారబెట్టుకుని వీటిని ఇలా చేసి, లేకపోతే మీకు అది చేత్తో కష్టం అనిపిస్తే ఇలాంటి దాంట్లో చేయొచ్చు, ఈజీగా ఉంటుంది సమోసా మేకర్. ఇప్పుడు దీన్ని నూనె కాగిందేమో చూసి ఇందులో వేయాలి. కాగింది. అవి సిమ్లో పెట్టి వేగుతుంటే మనం చేసుకుందాం. ఇలా వేసి ఇందులో కొంచెం తడిలో రాసి, ఇవన్నీ అందరికీ వచ్చినవే, కాకపోతే నేను ఏదో అప్లోడ్ చేయాలని ఇంట్లో చేసేవే చేస్తున్నాను, ఎవరి కోసం స్పెషల్గా చేయట్లేదు పాప. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి, బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఏమన్నా పొరపాటు ఉంటే చెప్పండి. మైదా పిండి అప్పుడప్పుడు ఒక 2-3 నెలలకు ఒకసారి వాడచ్చు, పర్వాలేదని డాక్టర్స్ చెప్తున్నారు. జత ఎప్పుడైనా సరదాగా బయట తినే బదులు బయట కూడా ఇవే తినాలి కాబట్టి అవేవో ఇంట్లో చేసుకుంటుంటే కొంచెం మంచిది. మీ కూర కూడా మీ ఇష్టం. ఇందులో నేను ఇంకా చాలా వెజిటబుల్స్ కలుపుకోవచ్చు. నేను కొంచెం కలిపాను, కావలిస్తే ఇంకా కలుపుకోవచ్చు. ఇది ఈజీ, చేత్తో చేసుకునే కంటే ఇలా చేయడం ఈజీ. ఇలా చూడండి, రెడీ అయ్యాయి. కొంచెం మరీ నూనె అందులో మిథునంలో పాట గుర్తుకొస్తుంది నాకైతే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే, ఎందుకు పిచ్చాలెందుకు బర్గర్లెందుకు, ఇలా వేయించాక ఫ్రెండ్స్ నేను వీటిని తీస్తాను. చూడండి, నేను విరక్కొట్టి పెడితేనే, చూపిస్తేనే ఇది క్రిస్పీగా ఉన్నట్టు కాదు. నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇలా పెడుతున్నాను. అందుకని యూ ప్లీజ్ ట్రై దిస్.